రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో రీన్యూ పవర్ కంపెనీ భారీ పెట్టుబడులు పెట్టబోతోంది. 82,000 కోట్ల పెట్టుబడులు రీన్యూ పవర్ పెట్టనున్నట్లు మంత్రి లోకేష్ ప్రకటించారు. 5 ఏళ్ల తర్వాత రీన్యూ పవర్ ఏపీలో అడుగు పెట్టబడుతోంది. ఏపీలో రీన్యూ పవర్ కంపెనీ భారీ పెట్టుబడులు పెట్టబోతోంది. 82,000 కోట్ల పెట్టుబడులు రీన్యూ పవర్ పెట్టనున్నట్లు మంత్రి లోకేష్ ప్రకటించారు. 5 ఏళ్ల తర్వాత రీన్యూ పవర్ ఏపీలో అడుగు పెడుతోంది. ఈ భారీ పెట్టుబడులకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు. శంకరి, సామాజిక మాధ్యమం ఎక్స్ లో నారా లోకేష్ కొద్దిసేపటి క్రితం సంచలన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ లో 2019 తర్వాత ఎక్స్పాన్షన్ నిలిపివేసిన రెన్యూ పవర్ 82,000 కోట్ల భారీ పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్ లోకి తిరిగి అడుగు పెట్టబోతుంది అని చెప్పి నారా లోకేష్ తన ఎక్స్ లో పేర్కొన్నారు. నిన్న సాయంత్రం ఆయన 5 గంటల ప్రాంతంలో రేపు ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ లో 2019 తర్వాత పెట్టుబడులను ఎక్స్పాన్షన్ నిలిపివేసిన ఒక ప్రముఖ కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టబోతుంది అంటూ కూడా తన ఎక్స్ లో ఖాతాలో పేర్కొన్నారు. ఆ విషయాన్ని రేపు ఉదయం 9 గంటలకు తాను ప్రకటిస్తాను అని కూడా అందులో వివరించారు. ఈ రోజు ఉదయం సరిగ్గా 9 గంటలకు సామాజిక మాధ్యమంలో తన ఖాతాలో ఈ రెన్యూ పవర్ 82,000 కోట్ల భారీ పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్ లోకి తిరిగి అడుగు పెట్టబోతుంది అని చెప్పి కూడా నారా లోకేష్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెడుతున్న రెన్యూ పవర్ పునరుత్పత్తి శక్తి రంగాల్లో భారీ ప్రాజెక్టులు నెలకొల్పబోతుంది అని కూడా అందులో వివరించారు. సోలార్ ఇంగాట్, నాపర్ తయారీ, వాపర్ తయారీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ మాలిక్యూల్స్ ఉత్పత్తి రంగాల్లో పూర్తి స్థాయి పెట్టుబడులు పెట్టడం గర్వంగా ఉంది అని కూడా లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే 2019 తర్వాత రెన్యూ పవర్ తన పెట్టుబడులను నిలిపివేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ని తాను సమీక్షిస్తానని, తర్వాత అంతకుముందు చేసిన వాటిని రద్దు చేస్తాము అని పేర్కొనడంతో పాటు ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ని ఈ విధంగా చేస్తే తాము పెట్టుబడులు పెట్టడం నిరర్థకం అని చెప్పి కూడా అప్పుడు చాలా కంపెనీలు కూడా వెనక్కి తగ్గాయి. అయితే ఈ నేపథ్యంలోనే మళ్ళా రెన్యూ పవర్ తన పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావటం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సిఐఐ పార్ట్నర్స్ సమిట్ రేపు ఉదయం నుంచి కూడా 2 రోజుల పాటు విశాఖపట్నంలో నిర్వహిస్తున్న తరుణంలో ఈ రెన్యూ పవర్ 82,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడం మాత్రం ఆంధ్రప్రదేశ్ కు నిజంగా గర్వకారణం అని చెప్పి నారా లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. శంకరి. రైట్, థ్యాంక్ యూ రామారావు.